ఛానల్ పద్దూస్ వరల్డ్. ఈ మధ్యలో మనం ఏం ఓపెన్ చేసినా, లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా బాగా ట్రెండింగ్ అయ్యే విషయం లివియంతన్. 800 కిలోమీటర్లు ఉన్న లివియంతన్ స్నేక్ అసలు ఉందా లేదా? దానికంటే ముందు మన హిస్టరీలో దీని గురించి ఏం రాసిందో మనం క్లియర్గా తెలుసుకుందాం. జూయిష్ కల్చర్లో లైక్ హెబ్రూ బైబిల్ అనే బుక్లో ఏం రాసిందంటే, దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడే 2 లివియంతన్ స్నేక్స్ని సృష్టించాడు. అందులో ఒకటి ఆడ, ఇంకోటి మగ. కానీ అవి సృష్టించాక దేవుడికి ఒక డౌట్ వచ్చిందని, అవి ఎప్పుడైతే ఇంటమెసీ చేస్తాయో ఇంకా లివియంతన్ స్నేక్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయని, అవి అలా పెరిగిపోతే వరల్డ్ అంతా నాశనం అయిపోతుందనేసి దేవుడు ఒక లివియంతన్ స్నేక్ని చంపేశాడు, లైక్ ఆడదాన్ని చంపేశాడు అనేసి జూయిష్ కల్చర్లో వివరించారు. అంతేకాకుండా హెబ్రూ బైబిల్లో ఏం రాశారంటే, లైక్ ఈ మగ లివియంతన్ ఉంది కదా, డీప్ ఓషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనుషుల్లో మానవత్వం అంటే హ్యూమానిటీ చచ్చిపోతుందో, ఆర్ఎల్స్ క్రైమ్ రేట్ పెరుగుతుందో, లైక్ ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి లివియంతన్ డీప్ ఓషన్ నుంచి బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి సునామీస్ కానివ్వండి, ఎర్త్ క్వేక్స్ కానివ్వండి, వాల్కెనోస్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయని దాంట్లో వివరించారు. అండ్ మోర్ ఓవర్ ఈ డీప్ సీ మాన్స్టర్ లివియంతన్కి మళ్ళీ ల్యాండ్ మాన్స్టర్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎండింగ్స్ 2 రకాలుగా రాశారు జూయిష్ బుక్లో. ఒక ఎండింగ్ వచ్చేసి ఈ 2 మాన్స్టర్స్ రోజులు, నెలలు, సంవత్సరాల తర కొట్టుకుని చచ్చిపోతాయి. ఇంకొక ఎండింగ్లో ఈ 2 మాన్స్టర్స్ని దేవుడు వచ్చి చంపేస్తాడని ఉంది. ఇప్పుడు మనం క్రిస్టియానిటీ మైథాలజీ ప్రకారం ఈ లివియంతన్ సేటన్కి చాలా దగ్గరగా ఉండేదని, అండ్ హ్యూమన్ కైండ్ సృష్టించకముందే ఈ లివియంతన్ ఉండేదని, ఈ ప్రపంచం ఎండ్ అయిపోయే టైంలో వాళ్ళ దేవుడు వచ్చి లివియంతన్ని చంపేస్తాడని ఆ బుక్లో రాసించారు. ఇంతే కాకుండా ఈ లివియంతన్ గురించి కథలుగా రాశారు ప్రతి బుక్లో. ఇన్ని రోజులు లేనిది ఈ లివియంతన్ గురించి ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, అసలు ఎందుకు ఈ లివియంతన్ పేరింటేనే జనం భయపడుతున్నారు అనే వేలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. గైస్, ఈ స్కాషియా ప్లేట్స్ని సైంటిస్టులు అంత రీసెర్చ్ చేయలేదు, కానీ అది ఒక స్నేక్ షేప్లో ఉండటం వల్ల అది లివియంతన్ అని చాలా జనం నమ్ముతున్నారు. అది లైక్ పైన నుంచి చూస్తే ఒక స్నేక్ హెడ్లా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారు, లివియంతన్ ఓషియన్ నుంచి బయటకు వస్తుంది, ఇంకా ప్రపంచం అంతా ఎండ్ అయిపోతుంది అది ఇది అనేసి. కానీ దానికి ఏ పర్టికులర్ ప్రూఫ్ లేదు. అసలు లివియంతన్ అనే క్రియేచర్ ఉందా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు దాకా. జస్ట్ మిత్స్ ద్వారా అందరూ లివియంతన్ అనే క్రియేచర్ ఉంది అది ఇది అంటున్నారు, కానీ ఏది పర్టికులర్గా ప్రూఫ్ లేదు దానికి. గైస్, ఓషియన్ని ఓన్లీ 20% ఎక్స్ప్లోర్ చేసే సైంటిస్ట్, రిమైనింగ్ 80% సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే లైక్ ఓషియన్ డెప్త్ వెళ్ళే కొద్దీ హై ప్రెజర్ ఉంటుంది, కంటికి ఏమీ కనిపించదు, అంటే అంత ఫుల్ చీకటి ఉంటుంది. గైస్, ఓన్లీ 20% ఓషియన్ ఎక్స్ప్లోర్ చేశారన్నాను కదా సైంటిస్ట్స్, అంటే 80% అన్ఎక్స్ప్లోర్డ్లోనే ఉంది. ఆ 80%లో ఎన్ని లివింగ్ క్రియేచర్స్ ఉంటుంటాయి మనకు తెలియనివి, ఒకసారి మీరే ఆలోచించండి. ఆ క్రియేచర్స్లో లివియంతన్ ఒకటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు దానికి ఒక లివియంతన్ అనే క్రియేచర్ ఉందనేసి. రీసెంట్గా మనం చూసినట్లయితే మెక్సికోలోని 3000 ఫీట్లో ఉండే రేర్ డూమ్స్డే ఫిష్, దాన్ని ఓవర్ ఫిష్ కూడా అని అంటారు, అది బయటకు వచ్చింది, సీ షోర్కి వచ్చిందనమాట. అది వస్తే చాలు ఆ చుట్టుపక్కల జనాలు ఫిక్స్ అయిపోతారు అక్కడ ఏదో జరగబోతుంది అనేసి, న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్ క్వేక్స్. ఒకసారి జపాన్లో 2011 ఒక 20 ఓవర్ ఫిషెస్ దాకా బయటకు వచ్చాయి సీ షోర్కి. అప్పుడు కొంతమంది జనం అలర్ట్ అయిపోయి లైక్ వేరే సిటీస్కి కట్టా వెళ్ళిపోయారు. కొంతమంది అదే ముందులే అని లైట్ తీసుకున్నారు. నియర్లీ 20,000 పీపుల్ చనిపోయారు సునామీ వచ్చి. అందుకే దీన్ని డూమ్స్డే ఫిష్ అంటారు. ఓవర్ ఫిష్ వస్తే చాలు డూమ్స్డే వస్తుంది అని ఫిక్స్ అయిపోతారు జనాలు. అండ్ అదే కాకుండా ఒక దుక్కున లైక్ 6000 ఫీట్లో ఉండే యాంగ్లర్ ఫిష్ బయటకు వచ్చింది, ఫ్లోట్ అయ్యి చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయింది, అసలు 6000 ఫీట్లో ఉండే క్రియేచర్ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఎవరికి అర్థం కాలేదు. కేరళలో 1 lakh పైగా చిన్ని ఫిషెస్ ఎవరో తరుముకుంటూ వచ్చినట్టు సీ షోర్కి వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి ఎవరికీ తెలీదు. అండ్ అదే కాకుండా ఒడిశాలో 7 lakh టర్టైల్స్ ఒకేసారి ఒడ్డుకొచ్చినాయి. ఆస్ట్రేలియాలో ఫాల్స్ కిల్లర్ వేల్స్ 150 పైగా సీ షోర్కి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో తెలీదు. అవి ఆల్మోస్ట్ చాలా మటుకు చచ్చిపోయినాయి అట్లలో. ఇవన్నీ విన్న జనం ఏమంటున్నారంటే, ఓ లివియంతన్ వస్తుంది బయటికి, ఇంకా ప్రపంచం ఇక్కడే ఎండ్ అయిపోతుంది అనేసి. కానీ ఏ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు లివియంతన్ ఉందనేసి నమ్ముతున్నారు. కానీ సైంటిస్టులు ఏమంటున్నారంటే,
ఏమన్నా టెంపరేచర్ చేంజెస్ ఓషియన్లో అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.